పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా దూకుడు పెంచింది. అక్రమాలపై నిర్మాణాల్ని కూల్చేస్తోంది. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కబ్జా చేశారన్న ఫిర్యాదుతో హైడ్రా కూల్చేస్తోంది. దీనికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ మా ప్రతినిధి సుస్మిత హైదరాబాద్ నుంచి అందిస్తారు. సుస్మిత, ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఫిర్యాదు అందింది కూడా. ఈ ఫిర్యాదుకి సంబంధించి కూడా హైడ్రా కఠిన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి సుస్మిత? సిద్ధు, మనం చూస్తున్నాము హైడ్రా అధికారులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే ఉందో దానిపైన పూర్తిగా కూడా దూకుడు పెంచింది. అయితే ఇవాళ హీరో అక్కినేని నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని కూల్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం మనం ఆ స్పాట్ వద్దే ఉన్నాము. పూర్తిగా కూడా చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ హైటెక్ సిటీలో గత కొంతకాలంగా ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్న ఆ చెరువు పక్కనే ఆనుకొని కూడా ఎన్ కన్వెన్షన్ని నిర్మించారు. అయితే ఆ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి కూడా ఈ చెరువు కబ్జా చేసి 3 ఎకరాల 30 గుంటల్లో కట్టినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు కూడా ఇక్కడికి వచ్చి తెల్లవారుజాము నుంచి దానికి సంబంధించి పూర్తిగా కూడా కూల్చివేసే పనిలో పడ్డారు. అయితే తెల్లవారుజాము నుంచి కూడా పూర్తి బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ 3 ఎకరాల 30 గుంటల్లో నిర్మించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఇది మొత్తం ఈ తమ్మిడికుంట అనే చెరువు 29 ఎకరాల్లో ఉండగా పూర్తిగా కబ్జాదారుల వలలో పడి 10 ఎకరాలకు కుంచుకుపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో 3 ఎకరాల 30 గుంటలు ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన హీరో అక్కినేని నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే హైడ్రా అధికారులకు జనం కోసం అనే ఒక సంస్థ ఫిర్యాదు చేయడంతో దాన్ని పూర్తిగా కూడా హైడ్రా అధికారులు ఇటీవల కాలంలో కూల్చివేయడంతో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి దీన్ని కూల్చివేస్తూ ఉన్నారు. పూర్తిగా మనం చూస్తే దానికి సంబంధించిన షెడ్స్ కానీ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఎన్ కన్వెన్షన్ చుట్టూ కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి గొడవలకి తావు లేకుండా దానికి సంబంధించిన కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అధికారులు కూడా ఎక్కడికెక్కడ ఎన్ని దారులు ఉంటే అన్ని చోట్లను కూడా మూసివేశారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ చర్యలు చేపట్టారు. అయితే గత కొంతకాలంగా చూస్తున్నాము హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో దానికి సంబంధించి ఎక్కడ చెరువులు ఆనుకొని కానీ చెరువులను కబ్జా చేసి అంతేకాకుండా FTLకి సంబంధించిన ప్లేసెస్లో ఎక్కడైతే నిర్మాణాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం ఈ చెరువుకు సంబంధించి 23 ఎకరాల్లో ఉండగా అన్ని కబ్జాదారులు కొంతమంది ఎన్ కన్వెన్షన్ కాకుండా మరికొంతమంది కూడా దీన్ని కబ్జా చేసి 10 ఎకరాలు కూడా కుంచిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం ఈ చెరువు గత కాలంలో కూడా చూసుకుంటే ఒక నీటి చెరువుగా కూడా వాడేవారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా కబ్జా చేసి అక్కినేని నాగార్జునకి సంబంధించిన ఈ కన్వెన్షన్ నిర్మించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ని కూల్చివేస్తూ ఉన్నారు. అయితే చెరువుకు సంబంధించి కూడా చూస్తూ ఉన్నాము. దాన్ని ఆనుకునే కూడా ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కనిపిస్తుంది. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటిని తెచ్చి ఇక్కడ పెట్టి ఒక్కొక్కటిగా కూడా ఒక్కొక్క అడుగు దీన్ని కబ్జా చేసుకుంటూ వెళ్తున్నారనే ఒక ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలు కూడా ఎన్ని ఫిర్యాదులు అందించినప్పుడు కూడా అధికారులు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు కొన్ని సంస్థలు. అయితే ఈ ప్రస్తుతం హైడ్రా అధికారులు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్న పరిస్థితులు. సో ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి మరికొన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చెరువుకు ఆనుకొని లేదా FTLకి సంబంధించి కబ్జాదారుల వలలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. అక్కినేని నాగార్జునకి సంబంధించి ఎన్ కన్వెన్షన్ కావడంతో పూర్తిగా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెల్లవారుజాము నుంచి స్టార్ట్ చేశారు. ఒకవైపు పోలీసుల బందోబస్తు ఉంది. సాయంత్రం లోపు కూడా పూర్తిగా దీన్ని కూల్చివేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా పక్కా ప్రూఫ్స్తో కూడా ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేసినట్టు కూడా ఏవి రంగనాథ్ తెలిపారు. ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకే దీన్ని పూర్తిగా కూల్చివేసినట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ ఒకవైపు అధికారులు ఉన్నారు. దానికి సిబ్బందికి సంబంధించి తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ కూల్చివేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. సిద్ధు, అలాగే చూస్తున్నాము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఫిర్యాదు అందింది. ఆ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేపడుతోంది. అలాగే సామాన్యులకు ఒక చట్టం లేకపోతే డబ్బులున్న వారికి ఒక చట్టం అంటూ కూడా వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు భావించవచ్చు అంటారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల?
ఎస్ సిద్ధు, ఎగ్జాక్ట్లీగా మనం చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం హైడ్రా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిందో పూర్తిగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిందో వాటన్నిటిని కూల్చివేస్తూ ఉన్నారు. ఎన్ కన్వెన్షన్ అనేసరికి పూర్తిగా దాన్ని కూల్చివేస్తారా లేదా, ఎందుకంటే హీరో అక్కినేని నాగార్జునది కాబట్టి దాన్ని కూల్చివేయరు అనేది ఒక అపోహ అయితే ఏర్పడింది. కాకపోతే దాన్ని చెక్ పెడుతూ కూడా ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ సంబంధించి పూర్తిగా ఇక్కడ కూల్చివేస్తూ ఉన్నారు. అయితే ఏ సామాన్యులైనా హీరోలైనా లీడర్స్ అయినా ఎవరైనా సరే పూర్తిగా ఎవరైతే కబ్జాదారులు కబ్జా చేసి పూర్తిగా అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం దాన్ని ఖచ్చితంగా కూల్చివేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఒకవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కువ అక్రమణలు ఏర్పడ్డాయని కూడా ఫిర్యాదులు అందడంతో దానిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. హీరో అక్కినేని నాగార్జునతో సంబంధించిన ఎన్ కన్వెన్షన్ మొదలైంది. దీని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంకా చాలా కబ్జాలు చేసి ఆక్రమణలు చేపట్టారని కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్నారని కొన్ని ఫిర్యాదులు అందినట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా ఎన్ కన్వెన్షన్తో మొదలై దీని చుట్టూ ఏదైతే చెరువు చుట్టూ ఉందో వాటన్నింటిని కూడా కూల్చే పనిలో అధికారులు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో సామాన్యులే కాకుండా లీడర్లైనా దేనికి సంబంధించిన వారైనా కూడా పూర్తిగా దానికి చెక్ పెడుతూ దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ కూల్చివేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి హీరో అక్కినేని నాగార్జునకి సంబంధించి అయితే ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో పూర్తిగా ఇక్కడ 3 ఎకరాల 30 గుంటలు ఏదైతే కన్వెన్షన్ ఏర్పాటు చేశారో దాన్ని కూల్చివేస్తారని కూడా అధికారులు చెప్తున్నారు. సిద్ధు, అలాగే సుస్మిత, కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ సంబంధించి అనేక ముఖ్య నాయకులకు సంబంధించి కూడా ఈ యొక్క బఫర్ జోన్లో ఉన్నాయి, ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని ఆక్రమించి కట్టుకున్నారంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూడా అక్కడే ఆక్రమించి కట్టుకున్నారు. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలా పలువురు పేర్లు చెప్పారు. వీటిపై కాంగ్రెస్ వర్గాల రియాక్షన్స్ ఏంటి సుస్మిత? ఎస్ సిద్ధు, ఇప్పటికే చూసుకుంటున్నాం ఎక్కడైతే ఆక్రమణలు చేపట్టారో వాటన్నిటిపై కూడా ఒక హైడ్రా ఇప్పటికే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏ నాయకుడైనా సరే దానికి సంబంధించిన చెరువుకు సంబంధించిన ఎక్కడైనా పక్కన ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ గండిపేటకు సంబంధించి కూడా ఎప్పుడే ఆక్రమణలు ఏవైతే జరిగాయో అక్కడ ఒక ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. 99 జీవోకి సంబంధించి ఏదైతే ఉందో వాటికి కిందకే వస్తుంది కాబట్టి కూల్చివేయచ్చని కూడా చెప్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ బీఆర్ఎస్ సంబంధించిన అధికారులు ఎవరున్నప్పటికీ కూడా పార్టీ నేతలు కీలక వ్యక్తులు అయినప్పటికీ కూడా చెరువుకు సంబంధించి ఏదైతే కానీ ఎఫ్టీవెల్ లెవెల్లో కూడా ఒకవేళ నిర్మాణాలు చేపడితే వాటిని ఖచ్చితంగా కూడా కూల్చివేస్తామని కూడా హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి హైడ్రా అధికారులు పూర్తిగా దూకుడు పెంచారు. ఎక్కడెక్కడైతే ఆ చేపట్టారో దానిపైన కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేశారు. ఆ కన్స్ట్రక్షన్స్ సంబంధించి ఇప్పటికే కూల్చివేస్తూ వస్తున్నారు. అన్ని మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించి కూడా ఇప్పటికే కూల్చివేతలు అయితే మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైటెక్ సిటీలోని ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జునకి సంబంధించి మొదలు పెట్టడంతో కూడా సో సామాన్యుల నుంచే కాకుండా అది పెద్ద పెద్ద హీరోలు అయినప్పటికీ కూడా వాటిని కూల్చే పనులు అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వారికి అందరికీ సంబంధించిన నిర్మాణాలు కూల్చివేస్తామని కూడా హైడ్రా అధికారులు ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సిద్ధు, ఓకే సుస్మిత, హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉత్పాదం మోపుతోంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేశారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఆరోపణలతో పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఇక హైడ్రా దూకుడు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి నోటీసులు ఎప్పుడు అందాయి, కూల్చివేతలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఇవాళ పూర్తి అప్డేట్స్ ఏంటి విక్రమ్? గత కొంతకాలంగా కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఎన్ కన్వెన్షన్ సంబంధించి అక్రమంగా నిర్మించారు అని చెప్పి ఆ ప్రభుత్వ స్థలం చెరువు స్థలంలో నిర్మించారని ఆరోపణలు చేస్తూ హైడ్రా ఈ రోజు కూల్చివేతలు జరిగింది. కూల్చేసే ప్రక్రియ ప్రారంభించింది ఈ రోజు ఉదయం నుంచి కూడా. అయితే మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి అది తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి చూసుకుంటే దాదాపు మొత్తం 29 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. దానికి సంబంధించి కొంతమేర కబ్జా చేశారనే కొంతమంది ఆరోపణలు చేశారు. దాని మీద ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించిందని చెప్పి హైడ్రా డైరెక్టర్ గా ఉన్న రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. మొత్తమే మనం చూసుకోవచ్చు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి గతంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించినట్లు హైడ్రా అయితే చెప్తుంది. గత కొంతకాలంగా కూడా మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లిమిట్స్ లో ఉన్న దాదాపు 200 పైచిలుకు చెరువుల పరిరక్షణపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మనం చూసుకోవచ్చు గండిపేట జలాశయానికి సంబంధించి ఇప్పటికే చుట్టూ ఉన్న బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ
గత వారం క్రితం చేయగా ఈ రోజు తాజాగా తుమ్మిడికుంటలో ఎన్ కన్వెన్షన్ సంబంధించిన కూల్చివేతలు ప్రారంభించింది. మొత్తం చెరువుల పరిరక్షణ మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆ చెరువుల బఫర్ జోన్ కానీ ఆ విధంగా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ కూల్చివేత ప్రక్రియ అయితే హైడ్రా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇరువురు అధికారులు నివేదికలు ఇచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువులకు సంబంధించి ఆ ఎఫ్టీఎల్ పరిధి ఎంత, ఆ తర్వాత బఫర్ జోన్ పరిధి ఎంత, దానికి సంబంధించిన సమగ్రమైన నివేదికను ఇటు ఇరిగేషన్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు కలిసి ఉమ్మడిగా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగానే హైడ్రా ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా ఉంది. అయితే ఇది మరోవైపు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. హైడ్రా కూల్చివేతల పర్వము ఆ గండిపేట జలాశయం చుట్టూ ఉన్న నిర్మాణాలు ఫామ్ హౌస్ లకు సంబంధించి కూల్చివేత చేయడంతో కొంత పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. హైడ్రా అన్నది హైడ్రామా చేస్తుందని చెప్పి బీజేపీ ఆరోపణ చేసింది. మరోవైపు ఇది కొంత వేరకు ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలుగా ఈ హైడ్రా వెళ్తుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న స్పష్టం చేయడం జరిగింది. హైడ్రా తన ఇంటికి సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి వరకు అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే పరిశీలించి చేసుకోవచ్చు అని చెప్పి హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకోవచ్చు ఇది కొంత పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పటికీ కూడా హైడ్రా అన్నది చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తాయో దానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువుల పరిరక్షణపై దృష్టి సారించి ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే విక్రమ్.